అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈసారి మనకు 5 శుక్రవారాలు వచ్చాయన్నమాట. ఈ శ్రావణ మాసంలో నేను రెండో శుక్రవారం ఈ పలహారాలన్నీ చేసి నైవేద్యంగా చేసి పెట్టాను. ఏం చేశానో ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో చూసేయండి. నేను ఫస్ట్ మినపప్పు వడలకి నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకున్నాను అనమాట. ముందు రోజే నీట్గా అంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని మార్నింగే లేసాక తలస్నానం చేసి మిక్సీకి వేసుకున్నాను. ఇది మెత్తగా ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టండి. ఈ 1 అవర్ పక్కన పెట్టి ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తా చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నేను కొంచెం సోంపు వేస్తున్నాను టేస్ట్ కోసం. జీలకర్ర కూడా వేసాను. సాల్ట్ మీరు తగినంత వేసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ నానబెట్టాను అనమాట. ఆ వడలు టిఫిన్ లాగా అవుతుంది, నైవేద్యం లాగా అవుతుంది అని చెప్పి దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇవన్నీ వేసి ఉల్లిగడ్డ సన్నగా తురుముకోవాలి. ఎందుకంటే అందులో వేసేటప్పుడు ఒకే దగ్గర ఉల్లిగడ్డ పడకుండా చిన్నగా సన్నగా తరుముకుంటే అవి మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. అన్నీ బాగా కలపాలి. ఎందుకంటే కలపకపోతే పచ్చిమిర్చిది టేస్ట్ ఒక దగ్గరే ఉండిపోతుంది. బాగా కలిపినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే కారం అనేది మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మనం పచ్చిమిర్చి తిన్నా ఏం కాదనమాట. 1 అవర్ ఎందుకు పక్కన పెట్టాలంటే కొంచెం పులిసినట్టు అవుతుంది కాబట్టి. తర్వాత మీకు ఎలాంటి షేప్స్లలో కావాలి అనుకుంటే అలా షేప్స్లో వేసుకోవచ్చు. కొంతమంది కవర్ మీద పెట్టి వేస్తారు. నేనైతే చేతితోటే వేస్తున్నాను. నాకు చేతితోటే అలవాటు అనమాట. నేను చేతితోటే వేస్తున్నాను. నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైనవే చేశాను. నేను 4 రకాలు చేశాను. ఒకటి పండు పెట్టాను అనమాట. ఆ 4 రకాలు ఏంటో చూడండి. ఇలా నూనెలో వేసుకున్నాక నూనె ఎప్పుడైనా వేడి అయిన తర్వాత వేసుకుంటేనే పైకి తేలితే మంచిగా నూనె వేడైనట్టు అనమాట. నేను ఇలా చేసుకున్నాను. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఇష్టాన్ని బట్టి. ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట. చూపిస్తా చూడండి. నేను చేతిలోకి తీసుకొని ఒక ఫింగర్ తోటి ఇట్లా మధ్యలో హోల్లాగా చేసి వేస్తున్నాను. అందరూ అలాగే చేయాలని ఏం లేదు. నేను చేసిన ప్రాసెస్ అయితే ఇదనమాట. చాలా క్రిస్పీగా స్మూత్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను పులిహోర చేస్తున్నాను. నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు తీసుకోండి. నేనైతే జీలకర్ర ఆల్రెడీ వేసాను, నువ్వులు వేయట్లేదు. ఎందుకంటే నాకు పులిహోరలో అంతగా నచ్చదనమాట. అందుకే జీలకర్ర ఒక్కటే వేసాను నేను. ఆ పచ్చిమిర్చి వేసినప్పుడు ఏదైనా మూత పెట్టండి, లేకపోతే చిల్లి కళ్ళల్లో పడుతూ ఉంటుంది అనమాట. వెంటనే ఇంకా నేను నెక్స్ట్ అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను, ఒక దాని తర్వాత ఒకటి. పల్లీలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, ఇష్టాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు, కొంతమంది తక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా అంతే, తగినన్ని ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేను అది మగ్గిన తర్వాత అందులోనే డైరెక్ట్ పసుపు వేసాను. నిమ్మకాయ అయితే నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే రైస్ నేను ఎంత తీసుకున్నానో దాన్ని బట్టే వేసుకున్నాను అనమాట. నిమ్మకాయలు కూడా అంతే, నేను 2 తీసుకున్నాను. మీరు కూడా రైస్ని బట్టి తీసుకోండి. కొలతల ప్రకారం అయితే ఏమీ లేదు. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకొని అదే అన్నంలోనే దద్దోజనంకి కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఆ రైస్కి ఎంత పడుతుందో అంతే తీసుకున్నాను నేను. ఇట్లా మొత్తం వేడైన తర్వాత నిమ్మకాయ అందులో వేయడం వల్ల జలుబు అవ్వదు, పులుపు ఎక్కువగా ఉండదు. నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే రైస్ అయితే చల్లారబెట్టుకున్నాను అనమాట ముందే. ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పులిహోరకు పక్కకు తీసుకున్నాను. అందులోనే దద్దోజనంకి పక్కకు తీసుకున్నాను అనమాట. ఎక్కువ చేస్తే వేస్ట్ అవుతుంది, ప్రసాదాలు పడేయకూడదు అని చెప్పి నేను ముందే చల్లారబెట్టుకొని నేను దద్దోజనానికి ముందే మెత్తగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మీకు వీలుంటే సపరేట్గా వండుకోండి, లేకపోతే అందులోదే తీసుకొని అందులోదే తీసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా ఒకే దాంట్లో వండి తీసుకున్నాను. నేను ఇప్పుడు పోపు చేసినవన్నీ ఇందులో వేసేస్తే, నేనైతే ఉప్పు అన్నం వండేటప్పుడే వేసాను. ఎందుకంటే అన్నానికి పడుతుంది కాబట్టి. మీరు టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు. మొత్తం ముందే చల్లారబెట్టుకుంటే ఏంటంటే పులిహోర పలుకులుగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా ఉంటే సరిగా పట్టదనమాట, అక్కడక్కడ గడ్డలు ఉన్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడు పక్కకు పెట్టుకున్నదే కదా దద్దోజనానికి. నేను నైటే తోడు పెట్టుకున్నాను అనమాట పెరుగు. దద్దోజనంకి సపరేట్గా చిక్కటి పెరుగు పాలతోటి పెట్టుకుంది. ఇందులోకి కూడా పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు. నేనైతే పల్లీలు వేయట్లేదు, నాకు దద్దోజనంలో ఇష్టం ఉండదు అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు.
దీన్ని మెత్తగా ఉంటేనే బాగుంటుంది దద్దోజనం. ఇందులో కొన్ని వేడి చేసి చల్లార్చిన పాలు పొయ్యండి, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది. ఈ పెరుగన్నం ఆల్రెడీ కలిపింది అయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను కొన్ని పాలు పోసాను. ఇందులోనే అది వేసుకోండి, పోపు చేసింది. పోపు చల్లారినాకనే వేయండి, వేడివేడిది వేయకండి, చల్లారింది వేసి బాగా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక దానిమ్మకాయ ఒలిచి పెట్టుకున్నాను ముందే ఇందులో వేసుకోవడానికి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇష్టాన్ని బట్టే ఇదైతే వేసుకోవాలని ఏమీ లేదనమాట. నాకైతే ఇష్టం కాబట్టి వేశాను. ఫ్రూట్ కూడా అమ్మవారికి పెట్టొచ్చు కాబట్టి అందులో కలిపాను. శనగపప్పు నానబెడుతున్నాను. దీంతో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. మినపప్పు కూడా అంతే, 2 గ్లాసులు తీసుకున్నాను. 3 గంటలు నానబెట్టండి. మార్నింగ్ లేవగానే నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటే మనకి ఈ పులిహోర దద్దోజనం మిగతావి అయిపోయేలోపు ఇవి నానిపోతాయి అన్నమాట. నేను అలాగే పక్కకు పెట్టుకున్నాను నానబెట్టి. కొంచెం మిగిలిన మనకు ఏం కాదు, దోశ పిండిలాగా దోశకు కూడా యూజ్ అవుతుంది. మనకు 3 అవర్స్ నానిన తర్వాత చూడండి ఇట్లా గిచ్చినప్పుడు ఇట్లా రెండుగా అయితే నానినట్టే. దాన్ని ఉడకబెట్టుకోండి. కుక్కర్లో ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, ఇట్లా స్టవ్ మీద ఉడకబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ పప్పుని ఇంకా బియ్యాన్ని సపరేట్గా 2 కలిపి మిక్సీకి వేయొద్దు. 2 సపరేట్గానే మిక్సీకి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం తొందరగా మెత్తగా అవుతుంది, మినపప్పు మాత్రం తొందరగా మెత్తగా అవ్వదు. అందుకే సపరేట్గానే వేసుకోవాలి. ఇటు సైడు అది ఉడుకుతూనే ఉందన్నమాట, దేనికి అదే జరుగుతూ ఉంది. మనకు పొద్దున్నే పూజ చేసుకోవాలి, ఇంత హడావిడి ఇన్ని ఐటమ్స్ చేసుకోవాలంటే కష్టమే. బట్ ఇష్టంతో చేసుకునేది ఏది కష్టం కాదు కాబట్టి నాకు ఒకటే రోజు మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ఫింగర్ ముంచితే దానికి గ్యాప్ లేకుండా అంటుతే అది కరెక్ట్ కొలతలో ఉన్నట్టు అనమాట. ఈ ఉడికిన పప్పుని మిక్సీలో వేసుకోండి. ఇందులోనే బెల్లం కూడా తగినంత, నేను కరెక్ట్ కొలత అని చెప్పను, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు స్వీట్, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 కప్పుల పప్పుకి ఒక 1/2 కేజీ బెల్లం వేసాను, కొంచెం తీసాను అనమాట. ఒక 50 గ్రామ్స్ అంతా తీసి 250లో 50 తీస్తే ఇంకా 200 గ్రామ్స్ 2 కప్స్కి, అంటే ఒక కప్పుకి 100 గ్రామ్స్ అయితే నాకు సరిపోతుంది. మీకు కావాలనుకుంటే అది తీసిన 50 గ్రామ్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. లడ్డూలాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ముందే, ఎందుకంటే ఆయిల్ వేడైన తర్వాత లడ్డూలు చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి. నేను వడలు చేసి పక్కకు పెట్టిన ఆయిల్లోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే సపరేట్గా ఏం వేయట్లేదు అదే ఆయిల్లో. ఎందుకంటే నూనె వేడైందా లేదని కొంచెం చెక్ చేసి ఈ లడ్డూలు చేసుకున్న వాటిని, నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి, నేను చెప్తాను ఏమేమి మిస్టేక్స్ చేశాను. స్పూన్తో ఇలా వేస్తే పడుతుంది కరెక్టే, కానీ నాకు లడ్డుగా వచ్చాయన్నమాట. చేత్తో వేస్తేనే చిన్నగా మంచిగా వచ్చాయి. స్పూన్తో అసలు ట్రై చేయకండి, చాలామంది చూపిస్తున్నారు స్పూన్తో కూడా వేయొచ్చు చేత్తో కాకుండా. అలా అతుక్కున్నాయి మాత్రం నూనెలో విడగొట్టొద్దు. నూనెలో విడగొడితే ఏమవుతుందంటే లోపల ఉన్న పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. పూర్ణం మోస్తే ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అందుకే విప్పదీయొద్దు, అట్లనే ఉంచండి దాన్ని. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కొలతలతో అయితే అసలు చేయలేదు, నార్మల్గా చేశాను. ఇందులో పొక్క పెట్టి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలామందికి స్వీట్లో నెయ్యి ఉంటేనే ఇష్టం కాబట్టి నేను చూపిస్తున్నాను. మేమైతే ఈ ఐటమ్స్ చేసాము, 4 ఐటమ్స్. దాంతోపాటు నేను అరటిపండు పెట్టాను. ఆల్రెడీ ఇందులో ఒక దానిమ్మకాయ వేసాను కాబట్టి 4 రకాలు చేసి 5వ రకం అరటిపండుగా పెట్టాను అనమాట. మాకు వాయినాలు లేవు కాబట్టి నేను ఎవరిని పిలవలేదు, ఓన్లీ ఇంట్లో వరకే. రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి